हुकुम टाइगर का हुकुम। నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో మూడుసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. ఫస్ట్ మంచి డీల్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ స్కానర్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అండ్ ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే పిక్సాపాక్ నుంచి వెళ్ళి పిక్సాపాక్ పవర్ అని చెప్పి కొత్త ప్రాజెక్ట్ రావడం జరిగింది. చాలా మంది కింద కామెంట్లు అడుగుతున్నారు, భయ్యా ఎప్పుడు వీడియో వస్తుందని చెప్పి. ఆ వీడియో టైం రానే వచ్చింది అనమాట. మనం కొత్తగా ఎర్రం టాక్స్ అనే ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దాని ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. సరే వీడియోలు చూడండి, లాస్ట్ 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేశానండి. వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలాంటి ఫోర్స్ అయితే లేదండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ టాపిక్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి. డెమోస్ కూడా ఉంటాయి, వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. సో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీని బాక్స్ లో వచ్చిన కంటెంట్ గురించి మాట్లాడతాను. దాని తర్వాత స్పెక్స్ గురించి నేను మాట్లాడతానండి. ఫస్ట్ బాక్స్ మీద కనుక చూసినట్టయితే నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో అఫీషియల్ సర్టిఫైడ్ అని చెప్పి ఇస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ సర్టిఫైడ్ ప్రొజెక్టర్ అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇండియాలోనే ఫస్ట్ టైం వచ్చిన ఆండ్రాయిడ్ సర్టిఫైడ్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. మామూలుగా అయితే మన అన్ని ప్రొజెక్టర్లలో వైడ్ 1 L1 3 సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ అందులో 480 వరకే రావడం జరుగుతుంది ఓటీటీలలో. బట్ ఇందులో ఫస్ట్ టైం వీళ్ళు ఇంట్రడక్షన్ చేస్తున్నారు. ఓటీటీ బండల్ 1 month ఫ్రీగా కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. అండ్ అది కూడా మీకు 1080 వరకు అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు వీళ్ళు. నీ ఓటీటీలో ప్రైమ్ లో గానీ నెట్ఫ్లిక్స్ లో గానీ 1080 లో మంచి సీమ్లెస్ ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. మూవీస్ ఎంటర్టైన్మెంట్ అయితే చేయొచ్చు. అండ్ ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం మనం. ఫస్ట్ బాక్స్ మీద స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. 1920x1080 ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ అండ్ వైఫై 12 band వైఫై తో వస్తుంది. అండ్ బ్లూటూత్ 5.2 తో వస్తుంది. ఎలక్ట్రానిక్ ఫోకస్ కూడా ఉంటుంది ఇందులో. అండ్ మనకు సైడ్ కనుక చూస్తే నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ మెంబర్షిప్ రిక్వైర్డ్ అని చెప్పి ఇచ్చారు. ఇది కూడా ఫ్రీగా ఇస్తే బాగుండదు అనుకుంటున్నాను నేను. బాక్స్ అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే నాకు ఇంకో బాక్స్ వచ్చిందండి. ఇందులో 360 degrees సంబంధించిన స్టాండ్ ఒకటి ఇచ్చారు. అయితే బాగుంది గాయ్స్. అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంది. ప్రొజెక్టర్ వచ్చింది వైట్ అండ్ గ్రే కలర్ లో ఉంది. ఒక ఎలంకి ఇచ్చారు. అండ్ దానికి సంబంధించిన క్యాప్ ఒకటి ఇచ్చారు. స్టాండ్ కి సంబంధించిన రిమోట్ ఇచ్చారు. నెక్స్ట్ పవర్ కేబుల్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఒక స్క్రూ డ్రైవర్ అండ్ మీరు క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఒక బడ్ ఒకటి ఇచ్చారండి. హెయిర్ బడ్ టైప్ ఉంది ఇది. అండ్ ఒకటి మాన్యువల్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి లెన్స్ క్లీనింగ్ క్లాత్ ఒకటి ఇచ్చారు. రిమోట్ కనుక చూసినట్టయితే సోర్స్ బటన్, పవర్ బటన్, టోటల్ అన్ని ఏ ఆప్షన్ అయితే మిస్ అవ్వలేదండి. అండ్ మనకు డెడికేటెడ్ గా మనకి ఇక్కడ చూసినట్టయితే నెట్ఫ్లిక్స్ బటన్ అండ్ యూట్యూబ్ బటన్, హాట్స్టార్ బటన్, టైమ్ వీడియో బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా ఇచ్చారండి. అండ్ ఫోకస్ అడ్జస్ట్మెంట్ కోసం ప్లస్ ఆర్ మైనస్ అనేది F5 F1 F- అనేది ఇచ్చారు. అండ్ హోమ్ బటన్, సోర్స్ బటన్, అన్ని బటన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మనకు మిస్ అయిపోయింది ఒక మ్యూట్ బటన్ ఒకటి, అది కూడా ఇస్తే బాగుండు అనిపించిందండి. అండ్ రిమోట్ మాత్రం నెక్స్ట్ జనరేషన్ రిమోట్ చాలా బాగుంది అనేది చెప్పొచ్చండి. అండ్ చాలా అంటే చాలా మినిమల్ గా కొత్త లుక్ తో రావడం జరుగుతుంది. అండ్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ప్రొజెక్టర్ అయితే చాలా మినిమల్ డిజైన్ తో రావడం జరిగిందండి. అండ్ హార్డ్ ప్లాస్టిక్ తో ఉంది ఫీల్ అయితే. అండ్ పాలికార్బోనేట్ మెటీరియల్ తో రావడం జరిగింది. ఫీల్ అయితే చాలా బాగుందండి. అండ్ టాప్ వచ్చేసి అల్ట్రా థిన్ ప్రొజెక్టర్ అని ఇచ్చారు. అండ్ ఇది నిజంగానే అల్ట్రా థిన్ ప్రొజెక్టర్ అండి. అండ్ మనకు బాటం కనుక చూసినట్టయితే వాల్ మౌంట్ చేసుకోవడానికి అండ్ స్టాండ్ ఫిట్ చేసుకోవడానికి కింద ఒక స్క్రూ అనేది ఒకటి ఇచ్చారండి. అండ్ మీరు కనుక ఇక్కడ ఒకటి ఫిల్టర్ క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ రిమూవల్ ప్లేట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది, క్యాప్ అనేది. ఇది చేసుకొని మీరు తీసుకొని అంటే ఎప్పటికప్పుడు మీరు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆ బడ్ పెట్టేసుకొని. అండ్ మనకు స్పీకర్ గురించి మనం మాట్లాడుకుంటే 5 watt స్పీకర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెనకాల మనకు పవర్ బటన్ అండ్ ఐఆర్ బ్లాస్టర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్లు ఇచ్చారు. అండ్ మనకు బ్యాక్ సైడ్ కనుక USB పోర్ట్ ఇచ్చారు. అండ్ 3.5mm జాక్, ఐఆర్ బ్లాస్టర్ అండ్ HDMI పోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది HDMI ARC సపోర్ట్ చేస్తుంది అనమాట. పవర్ ఇన్పుట్ సంబంధించిన పోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. మనకు డస్ట్ ఎయిర్ ఫిల్టర్ కి సంబంధించిన గ్యాప్ అనేది ఒకటి ఇచ్చారు. సైడ్ కనుక చూసినట్టయితే క్లాత్ లో మొత్తం టోటల్ అనేది కవరింగ్ చేయడం జరిగింది. డిజైన్ మాత్రం నాకు చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ కనుక చూస్తే ప్యాక్ బ్రాండింగ్ అనేది ఇచ్చారు. అండ్ లెన్స్ అనేది చాలా బాగుంది. సెన్సార్ అనేది ఇవ్వడం జరిగింది. దీని వల్ల మీకు రిమోట్ అనేది కొంచెం అక్యురేట్ గా వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే బ్రైట్నెస్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలండి. 11,000 lumens తో వస్తుంది. రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 సర్టిఫైడ్ L1 లైసెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. అండ్ HDMI ARC సపోర్ట్ ఉంటుంది. 20,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉంటుంది. అండ్ మాన్యువల్ ఫోకస్ అండ్ కీ స్టోన్ కరెక్షన్
ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.2 తో వస్తుంది. ఆండ్రాయిడ్ టీవీ 13 తో వస్తుంది. AMOLED D950D4 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. అండ్ క్వాడ్ కోర్ A35 CPU అనేది యూజ్ చేశారు. అండ్ మాలీ GPU 31M2 MP2 అనే GPU అనేది యూజ్ చేశారు. అండ్ 1GB RAM 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది 5 వాట్ స్పీకర్ ఉంటుంది. అండ్ ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 40,000 అవర్స్ అని చెప్తున్నారండి. మ్యాక్స్ స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే 120x 150 వరకు అయితే రావడం జరుగుతుంది. అండ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 14,999 రూపీస్ అండి. స్పెషల్ గా మన ఛానల్ నుంచి వెళ్ళి ఒక కూపన్ అనేది ఉంటుందండి. కింద డిస్క్రిప్షన్ లో నేను కూపన్ అనేది ఇస్తానండి. అండ్ టోటల్ వీళ్ళు మీరు క్యాష్ ఆన్ డెలివరీ తీసుకోవాలంటే మాత్రం ఒక 1000 రూపీస్ పే చేస్తే మీకు క్యాష్ ఆన్ డెలివరీ అనేది యాక్సెప్ట్ అవుతుంది అనమాట. లేకుంటే మాత్రం కింద మీరు ఫుల్ పేమెంట్ చేసినా కూడా మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కింద ఇస్తానండి. కూపన్ కోడ్ కూడా నేను కింద ఇస్తాను. 2000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 12,999 రూపీస్ కి అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం స్క్రీన్ మీదకి వెళ్ళి స్క్రీన్ మీద వెళ్దామండి. ఫీట్ డిస్టెన్స్ లో పెడితే 120 ఇంచ్ అనేది రావడం జరిగింది. ఇప్పటి వరకు నేను చూసిన వాటిలన్నిట్లలో ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు అండి స్క్రీన్ పరంగా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ 9 వాట్స్ బల్బ్ అనేది ఆన్ ఉందండి. అలెక్సా టర్న్ ఆఫ్ లైట్. టోటల్ ఆఫ్ చేసినాక డార్క్ రూమ్ లో 11,000 లూమియాన్స్ అనేది ఇట్లా కనబడుతుందండి. నేను ఫస్ట్ వైఫై కనెక్ట్ చేస్తాను. ఇది ఇన్బుల్డ్ వచ్చిన ఆండ్రాయిడ్ ద్వారానే ఫస్ట్ చెక్ చేస్తానండి. ఎందుకంటే ఇది నెట్ ఆండ్రాయిడ్ సర్టిఫైడ్ అని చెప్పారు కదా, దాని గురించి అని చెప్పి నేను మొత్తం చెక్ చేస్తాను. చాలా ఫాస్ట్ ఉందండి. రిమోట్ కూడా చాలా యాక్యురేట్ గా వర్క్ చేస్తుంది. ఒకసారి ఓపెన్ అంటే బూటింగ్ కూడా చాలా తొందరగా బూట్ అవుతుందండి. వాయిస్ రన్ అవుతుంది. అండ్ పిక్చర్ క్లారిటీ అయితే నాకు షార్ప్నెస్ గా చాలా బాగా అనిపిస్తుంది. అంటే బూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంది. ఫస్ట్ ఒకసారి మనం ఆఫ్ చేసి చూద్దాం, ఎంత తొందరగా ఆన్ అవుతుందో చూద్దాం. చాలా క్విక్ గా ఆఫ్ అయిపోయింది. చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఉంది. అండ్ ప్రజెంట్ నేను ఆన్ చేస్తున్నాను. అండ్ చాలా అంటే చాలా క్విక్ గా ఆన్ అవుతుందండి. అంటే ఇంత తొందరగా నేను ప్రొజెక్టర్ ఆన్ అవడం అనేది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. ఓఎస్ కూడా చాలా బాగుంది. మీరు చూస్తే మీకు అర్థం అయిపోతుంది. ఒక టీవీ ఓఎస్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఈ ఓఎస్ ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్నాను. మీకు ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయండి. అండ్ టీవీ కాస్ట్ లోకి వెళ్ళిపోతే మీరు మిర్రర్ కాస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఆండ్రాయిడ్ ఓఎస్ అండ్ ఐఓఎస్ ఉంటే ఇక్కడ మీరు స్కాన్ చేసి డైరెక్ట్ యాప్ ద్వారా కానీ డైరెక్ట్ మనకి కనెక్ట్ అయిపోతుంది అనమాట. అండ్ నేను నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫైల్స్ అనేది మీరు పెన్ డ్రైవ్ కానీ ఏదైనా కలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మీరు 1080 వరకు అయితే ప్లే అవుతుంది అనమాట. ఇది ఎలాంటి 4K అయితే కాదు. టోటల్ యాప్స్ అనేది మొత్తం ఇన్బుల్డ్ గా ఏమేమి ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం మనం యాప్స్ గురించి మనం మాట్లాడుకుంటే. అండ్ ఇక్కడ నెట్ఫ్లిక్స్ ఇన్బుల్డ్ గా రావడం జరిగింది. అండ్ బ్లూటూత్ సంబంధించిన స్పీకర్స్ అనేది ఇక్కడ నుంచి చేయాల్సి ఉంటుంది. సన్ నెక్స్ట్ HD టీవీ అండ్ ఇది దీనిలో చాలా ఫ్రీ టీవీ ఛానల్స్ కూడా వస్తాయని చెప్తున్నారండి. అండ్ ఉల్లు అయితే ఓఎస్ కూడా చాలా MX ప్లేయర్ అండ్ జీ న్యూస్ యూట్యూబ్ అండ్ చాలా అనేది యాప్ ఇన్బుల్డ్ గా రావడం జరిగింది. నేను ఇన్ని యాప్స్ చూడడం ఫస్ట్ టైం అని చెప్పొచ్చు అండి. టీవీ స్పోర్ట్స్ ఛానల్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ మీరు కొన్ని లేని కూడా ఇంకా కొన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా యాప్స్ అయితే ఉన్నాయి. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. సీమ్లెస్ గేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వాయిస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇప్పటి వరకు వచ్చిన వాటిలన్నిటిలో బెస్ట్ వాయిస్ అని చెప్పొచ్చు అండి. అండ్ బట్ ఎందుకైనా మంచిది మీరు ఆండ్రాయిడ్ అంటే ఫైర్ స్టిక్ అయితే కంపల్సరీ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఫస్ట్ ఇన్బుల్డ్ గా వచ్చిన వాటిలలో నాకు కింద హాట్స్టార్ ఇచ్చారు, ప్రైమ్ ఇచ్చారు, యూట్యూబ్ ఇచ్చారు. అండ్ యూట్యూబ్ లోకి వెళ్ళి ఒకసారి యూట్యూబ్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. డెమో రీలోడెడ్ ఇవ్వలేదు, అంటే డౌన్లోడ్ చేసుకుంటే సరిపోద్ది. మనకైతే అప్డేట్స్ వచ్చినాయి అన్నమాట. ఈ అప్డేట్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే సరిపోద్ది. మనకు చూద్దాం. చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఇన్స్టాల్ అవుతుందా అండి. అంటే డౌన్లోడ్ అవుతున్నాయి. 5 GB వైఫై అనేది కనెక్ట్ చేయడం జరిగింది. అండ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా చాలా రెస్పాండ్ అవుతుంది అన్నమాట. అంటే మీకు వేరే వాటితోటి పోల్చుకుంటే ఇది చాలా ఫాస్ట్ గా ఉంది అనేది చెప్పొచ్చు అండి. 1080 HDR వరకు అయితే ప్లే అవుతుందండి. ఇందులో HDR సపోర్ట్ కూడా ఉంది. క్లారిటీ అయితే చాలా బాగుందండి. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 20,000:1 కాంట్రాస్ట్ రేషియో అంటున్నారండి. అండ్ క్లారిటీ కూడా చాలా బాగుంది. అంటే కాంట్రాస్ట్ రేషియో లెవెల్స్ అయితే క్లియర్ కనబడుతున్నాయి. బ్లాక్ లెవెల్స్ అండ్ వైట్ లెవెల్స్. కలర్స్ కూడా మీకు ఎక్కడ ఓవర్ సాచురేషన్ అయినట్టు అయితే ఫీల్ అయితే రావట్లేదండి. ఇప్పుడు ప్రజెంట్ ఇది 13,000 రేంజ్ ప్రొజెక్టర్ కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నానండి. 13,000 రేంజ్ లో ఉండాల్సిన అంటే కలర్స్ గానీ మీకు చూస్తేనే మీకు అర్థం అయిపోతుంది ఒక పిక్చర్ క్లారిటీ. నాకు లాస్ట్ టైం ప్యాక్ రేలో ఇలాంటి ఫీచర్స్ అనేది కనబడడం జరిగింది. ఫస్ట్ ఇన్బుల్డ్ గా వచ్చిన ఆండ్రాయిడ్ ద్వారా మనకి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారో ఒకసారి చూద్దాం మనం. అండ్ టోటల్ నేను ప్రజెంట్ ఇన్బుల్డ్ ఆండ్రాయిడ్ లోనే ఉన్నానండి. ఒకసారి సెట్టింగ్స్ లో సోర్స్ లోకి వెళ్ళిపోదాం. సోర్స్ గురించి మనం మాట్లాడుకుంటే HDMI అండ్ ఫాస్ట్ ఛానల్ అని ఇచ్చారు. అండ్ ఫాస్ట్ ఛానల్ లోకి వెళ్ళిపోతే మనకు లైవ్ టీవీ ఛానల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. దీన్ని కూడా నేను ప్లే చూపెడతాను మీకు. టీవీ ప్లస్ అని చెప్పి ఇక్కడ రావడం జరుగుతుంది మీకు. అండ్ ఫ్రీగా మీకు ఇక్కడ కంటెంట్ అనేది ఫ్రీగా దొరుకుతుంది అనమాట. ఇందులో మీకు ఛానల్స్ కూడా వస్తాయండి. మీకు FTV, ఫ్యాషన్ టీవీ అట్లాంటివి కూడా కొన్ని మనకు ఛానల్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ నేను ఒకసారి హోమ్ పేజ్కి వెళ్ళి చూస్తాను. నేను మనకు HDMI ఆర్క్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. HDMI కి సంబంధించిన ఆప్షన్స్ అనేది ఫోర్స్ బటన్ క్లిక్ చేస్తే మనకు HDMI ఏం క్లిక్ చేసినా ఇక్కడ చూడొచ్చు. అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్దాం. సెట్టింగ్స్ లోకి వెళ్తే మనకు పిక్చర్ క్లారిటీలోకి వెళ్దాం మనం. అండ్ పిక్చర్ సంబంధించిన ఆప్షన్స్ అన్ని టోటల్ సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫోన్ కి సంబంధించిన కరెక్షన్స్ అన్ని టోటల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆటో కీ స్టోన్ కరెక్షన్ కూడా ఇందులో
ఇందులో ఆన్ చేసుకుంటే మీకు ఆటో కీ స్టోన్ కరెక్షన్ ఆన్ అయిపోతుంది. అండ్ ఫోర్ కార్నర్ కరెక్షన్స్ అనేది కావాలంటే మీరు 4 కార్నర్ కరెక్షన్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు రిసెట్ కీ స్టోన్ కరెక్షన్ అండ్ డిజిటల్ జూమ్ కూడా ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అండ్ చాలా మందికి ఇది జూమ్ కావాలా వద్దా అని చెప్పి అడుగుతుంటారు. బట్ డిజిటల్ జూమ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు లాంగ్ ఉన్నది కూడా కొంచెం చిన్నగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు 50% వరకు డిజిటల్ జూమ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఫ్రంట్, బ్యాక్, రియర్ అని చెప్పి ఇవి చాలా ఇవ్వడం జరిగింది. ఇవి మనకు సీలింగ్ చేసినప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. లేకుంటే చాలా కష్టం, మౌంట్ చేసినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఏ ఆప్షన్ అయితే మీకు ఈ సౌండ్ అనేది 5 వాట్ సౌండ్ అనేది ఇవ్వడం జరిగింది. బెటర్ మీరు ఏదైనా సౌండ్ బార్ యూజ్ చేసుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒక్కళ్ళు ఉన్నప్పుడు అయితే ఇది ఈ సౌండ్ 5 వాట్ సౌండ్ అయితే ఎనఫ్ అని చెప్పొచ్చు అండి. లేదు మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రమే సౌండ్ బార్ కి వెళ్ళిపోండి. పిక్చర్ లోకి వెళ్ళిపోతే మీకు ఐ ప్రొటెక్షన్ మోడ్ అనేది లాస్ట్ టైం పిక్సార్ రే లో ఇచ్చారండి. ఇది ఒక స్పెషల్ ఫీచర్ అని చెప్పొచ్చు అండి. ఎండ్ మోడల్ లో ఉన్న ప్రొజెక్టర్ లో కూడా వీళ్ళు ఫీచర్స్ అనేది లో ఎండ్ ప్రొజెక్టర్ లో కూడా తీసుకురావడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నాకు బాగా నచ్చింది. అండ్ హై ప్రొటెక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతే మనకు ఐ అనేది చాలా సేఫ్ గా ఉంటాయి అనమాట. నెక్స్ట్ నెట్వర్క్ లోకి వెళ్ళిపోతే మనకు వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై తో రావడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది అంటే ఇప్పుడు మనకు ఆండ్రాయిడ్ మొబైల్ లాగా అప్డేట్స్ అనేది అంత ఏం రావండి. అండ్ యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోతే మనకి యాప్ సంబంధించిన ప్రిఫరెన్స్ అండ్ లెన్స్ టోటల్ అనేది మనం చూసామండి. ఫైల్స్ మీరు ఏమైనా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి చూడాల్సి ఉంటుంది. ఓటీటీ టెస్ట్ అనేది మనకు ఫైర్ టీవీ ద్వారా చెక్ చేద్దాం మనం క్లారిటీ ఎలా ఉందో. అండ్ బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు బ్లూటూత్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీరు డెమోలు చూడండి. డెమోలు చూసిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం. కాస్ట్ ఉంటది. అండ్ ఫస్ట్ దీని గురించి స్పెషల్ చెప్పాలంటే వోల్ టీవీ ప్లస్, ఈ వోల్ టీవీ ప్లస్ లో మనకు చాలా ఛానల్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు ఏ ప్రొజెక్టర్ వాళ్ళు ఇవ్వని వీళ్ళు పిక్సా ప్యాక్ వాళ్ళు అయితే పవర్ వాళ్ళు అయితే ఇస్తున్నారండి. ఇవన్నీ కలిపితేనే మనకు ఇవన్నీ ఆప్షన్స్ కలిపితేనే పిక్సా ప్యాక్ పవర్ అని చెప్పొచ్చు అండి. అండ్ నా కంక్లూజన్ గురించి నేను మాట్లాడతానండి. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఫ్రీ ఛానల్ అంటే ఫ్రీ ఛానల్ లో మీరు లైవ్ లో చూడొచ్చు. మనకు ప్లే అవుతుంది అనమాట. 1080 వరకు 60 Hz వరకు అయితే మనకైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి నేను ఫైర్ స్టిక్ పెట్టి కనెక్ట్ చేసి చూపెడతానండి క్లారిటీ ఎలా ఉందో. డెమోలు కూడా వస్తాయి. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. కంక్లూజన్ గురించి నేను మాట్లాడతానండి. ఇన్బుల్ట్ గా వచ్చిన ఆండ్రాయిడ్ కంటే మాత్రం ఫైర్ స్టిక్ పెడితే మాత్రం మోర్ దెన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అనేది చెప్పొచ్చు అండి. చూడగానే అర్థం అయిపోతుంది. ఎన్హాన్స్ అయితే చాలా పిక్చర్ ఎన్హాన్స్ అయితే అయిందని చెప్పొచ్చు అండి. ఒకసారి మనం పిక్చర్ డయాగ్నోస్టిక్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తానండి. అండ్ పిక్చర్ ఎంత వరకు సపోర్ట్ చేస్తుంది, ఏమేమి సపోర్ట్ చేస్తుంది క్లియర్ గా కనబడుతుంది మనకు. అండ్ ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్ లోకి వెళ్ళిపోతే మనకు 1080 60 Hz వరకు అయితే సపోర్ట్ చేస్తుందండి. అండ్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు అండి ఈ క్లారిటీ అయితే మాత్రం. అండ్ ఇందులో మనం కనుక చూసినట్టయితే ఒకసారి ఒక వీడియో చూపెడతానండి నేను ఎలా వస్తుందో. క్లారిటీ పరంగా మాత్రం చింపేస్తుంది అనేది చెప్పొచ్చు అండి. ఎందుకంటే 13,000 లా ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. 11,000 లూమియాన్స్ తో రావడం జరుగుతుంది. మీరు పిక్చర్ చూస్తే షార్ప్నెస్ గానీ స్మూత్నెస్ గానీ చాలా బాగుందండి. కలర్స్ కూడా చాలా ఓవర్ టాప్ ఆఫ్ ద లేవు, మరీ లో కూడా లేవండి. షార్ప్ పిక్చర్ క్లారిటీ అండ్ ఐ కాంట్రాస్ట్ రేషియోతో రావడం జరుగుతుంది. ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ లో నేను మాట్లాడుతున్నాను. మీరు చూసే విజువల్స్ అన్ని 120 ఇంచ్ స్క్రీన్ లో మీరు చూస్తుంది. దీని ఎంటీ వాల్ మీద వైట్ కలర్ వాల్ మీద వేయడం జరుగుతుంది. ఇంకా గ్రే కలర్ మీరు యూజ్ చేసుకుంటే ఇంకా మరి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది అనేది చెప్పొచ్చండి. ఎందుకంటే నా దగ్గర గ్రే కలర్ అయితే లేదు. నేను వైట్ కలర్ మీదనే టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. బట్ నాకు దీనిలో బ్లాక్ లెవెల్స్ కనుక చూసినట్టయితే గమనిస్తే మాత్రం బ్లాక్ అనేది డార్క్ బ్లాక్, వైట్ అనేది ఇంకా వైట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మీకు ఈ పిక్చర్ క్లారిటీని బట్టే అర్థం అయిపోతుంది. అంటే హెవీ కాంట్రాస్ట్ రేషియో లెవెల్స్ ఇందులో ఉన్నాయని అయితే చెప్పొచ్చు అండి. కలర్స్ కూడా చాలా షార్ప్నెస్ గా చాలా నీట్ గా ఉన్నాయని చెప్పొచ్చు అండి. ప్రజెంటేషన్ మాత్రం చాలా బాగుంది. నా కంక్లూజన్ గురించి నేను మాట్లాడితే మాత్రం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ తో, అంటే మీరు ఒక 13,000 లా ఈ ప్రొజెక్టర్ తీసుకోవాలంటే మాత్రం నా చాయిస్ అయితే మాత్రం బై అని చెప్తానండి. 15,000 లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు అండి. ఇందులో ఓటీటీ బండల్స్ ఉన్నాయి. అండ్ నెట్ఫ్లిక్స్ ఆండ్రాయిడ్ సర్టిఫైడ్ తో రావడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క యాప్ అనేది ఇందులో ఇన్బుల్ట్ గా రావడం జరుగుతుంది. 5 వాట్ స్పీకర్ ఇచ్చారు. బెటర్ మీరు ఏదైనా సౌండ్ బార్ తో కనెక్ట్ చేసుకుంటే ఇంకా బెటర్. నా దగ్గర ఉన్న బ్లూటూత్ స్పీకర్ ద్వారా నేను కనెక్ట్ చేసి సౌండ్ కూడా మీకు వినిపిస్తాను. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి. అంతా బ్లాఫంట్ బ్లూటూత్ స్పీకర్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. ఒకసారి దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి ఫీల్ అవ్వండి.
బెటర్ ఒక మంచి ఫైర్ స్టిక్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అండి. 1080 ఫైర్ స్టిక్ అయినా కూడా ఎనఫ్ అండి. మంచి స్మూత్ గా ఉంది ఓఎస్, బట్ చాలా రోజులు యూజ్ చేస్తారు కాబట్టి ఇంకా లైఫ్ పెంచుకోవడానికి బెటర్ ఫైర్ స్టిక్ యూజ్ చేస్తే చాలా బెటర్ ఆప్షన్ అనేది చెప్పొచ్చు అండి. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అంటే ఇది 1 year వారంటీతో పిక్చర్ క్లారిటీ ఉండే ప్రొజెక్టర్ కావాలంటే మా దగ్గర ఒక డార్క్ రూమ్ ఉంది. మేము ఒక 12 feet 13 feet 15 feet డిస్టెన్స్ లో పెట్టి 120 inch ఎక్స్పీరియన్స్ చేద్దాం, మంచి డార్క్ రూమ్ లో క్రికెట్ మ్యాచ్ చూద్దాం అనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు అండి. ఈ సెగ్మెంట్ లో 15,100 లో మాత్రం నెక్స్ట్ లెవెల్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి. అండ్ చిన్న టిప్ అండి, ఇది యూజ్ చేసుకోండి. వీళ్ళు ఇచ్చిన టిప్ తోటి ఒక 3-4 days కోసారి బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసేసి ఆ బడ్ పెట్టి లైట్ క్లీన్ చేయండి. అండ్ చాలా ఇంకా లైఫ్ అనేది చాలా బాగుంటుందండి దీని ప్రొజెక్టర్ అనేది. అండ్ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్ లో 3 సార్లు వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్, వందే మాత్రం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Taking shots at the enemy, I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up and